సరిగా అమ్మనాన్న కాలు పట్టుకున్నా రానంటండి. ఏం చేద్దాం మనం? దీని బిడ్డ మీ తర్వాత పంపిస్తాం. రానంటండి. తల్లితో మాట్లాడలేదు. వాళ్ళు ఎంతో బతిలానా చెప్పండి. ఒక అమ్మాయి, మేజర్ అమ్మాయి, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. దాని కింద 4 రోజుల కింద అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అమ్మాయి ఎక్కడ ఉందో వెరిఫై చేస్తే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళ అమ్మాయిను ఆ అబ్బాయి మేజర్ అబ్బాయి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయి వచ్చిందని చెప్పి ఒక 50 మంది సుమారుగా వచ్చి పోలీస్ స్టేషన్ మీద ఎస్ఐతో కొద్దిగా డ్యూటీని ఆటంకపరిచినట్టు ప్రవర్తించారు. దానిపై చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఇప్పుడు డిసిషన్ తీసుకుంటాం. వాళ్ళు మేజర్ కాబట్టి వాళ్ళు ఎటు పోయి ఎటైనా వెళ్ళిపోతుంది. మాకు సంబంధం లేదు. మా కాడ కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకుంటాం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, వాళ్ళు ఇష్టం ఎటైనా పోయి మాకు సంబంధం లేదు. ఇద్దరు మేజర్ కాబట్టి. అదే మైనర్లు అయితే అది వేరే విషయం. మైనర్ అయితే పోక్సో అవుతుంది. 18 సంవత్సరాల లోపు అయితే పక్కా పోక్సో కేసు అవుతుంది. అది ఇద్దరు మేజర్లే కాబట్టి అలా 10th క్లాస్ సర్టిఫికేట్లు కూడా వెరిఫై చేసినాం కాబట్టి మేజర్ ఉంది కాబట్టి మేమేం చేయలేం. చట్ట ప్రకారం మేమేం చేయలేం.